ఫ్రెండ్స్, ఇవాళ మనం సోల్ రీపర్స్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే వియత్నాం పురాణాల్లోకి వెళ్ళిపోతాం. అందులో ఒక మంచి ఐటమ్ ఉంటది. అంటే అది అందులో ఒక వైన్ ఉంటది, స్కల్ వైన్ అంటారు. ఈ స్కల్ వైన్ గాని తాగితే డీమన్స్ దెయ్యాలు ఉంటాయి కదా, అవి మళ్ళీ భూమి మీదకి రాగలుగుతాయంట. నాకు ఇందులో అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు చచ్చిపోయాక భూమి మీద ఉంటేనే కదా దెయ్యాలు ఆ డీమన్స్ అనేది. అలా భూమి మీద కాకుండా చచ్చిపోయాక ఆ పైన తిరుగుతా ఉంటే అక్కడ దెయ్యాలే ఉంటాయి. అక్కడ అంతా వాళ్ళకి నార్మల్ జనాభాయే కదా, అన్ని ఆత్మలే. ఈ వైన్ తాగేసి మళ్ళీ దెయ్యాలైపోయి భూమి మీదకి రావడం ఏంటి అసలు? ఓకే, వైన్ తాగడం వల్ల గుండె దెయ్యం వచ్చింది అంటారుగా, అది తెచ్చుకొని భూమి మీదకి వస్తాయేమో. ఇప్పుడైతే ఆ స్కల్ వైన్ ఎలా చేస్తారో మనకి ప్రాసెస్ చెప్తూ ఉంటారు. నేనైతే జస్ట్ మీకోసమే చాలా సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాను. ఈ స్కల్ వైన్ చేయడానికి అడుగు మందంగా లోతుగా ఉన్న మూకుడునే తీసుకోవాలి. సామాన్లు మళ్ళీ రాసుకోండి, మర్చిపోతారు. ఏంటంటే, బాగా కష్టపడి పనిచేసే ఒక అతని చెయ్యి, ఎంతో వేగంగా లగెత్తే ఒక అతని కాలు, ఎంతో గుండె ధైర్యం ఉన్న ఒక వ్యక్తి గుండె, ఎన్నో తెలివితేటలు ఉన్న ఒక మనిషి మెదడు, లాస్ట్ గా ఉత్త గబ్బుగాలోడు ఎవడన్నా దొరికితే వాడి కిడ్నీ. రాసుకున్నాక కిడ్నీ లేదని మళ్ళీ లివర్ తెస్తాను, ఇట్లాంటి పనులు చేయకూడదు. నేను చెప్పిన ఐటమ్స్ తో చెప్పిన మెజర్మెంట్స్ తో చేశారంటే అథెంటిక్ వైన్ అనేది గ్యారంటీ ది బెస్ట్ స్కల్ వైన్ వచ్చింది. కొంతమంది ఏంది పీసుల కింద చెప్తున్నావు, కప్పుల కింద చెప్పాలి కదా అంటే, కామెంట్స్ లో రెసిపీ కావాలంటే అడగండి, చెప్తాను. మళ్ళీ ఇదన్నీ కలెక్ట్ చేశాక మెయిన్ పార్ట్ ఏంటంటే, ఒక వర్జిన్ అమ్మాయిని తీసుకొని అమ్మాయి రక్తంతో వీటన్నిటిని కలపాలన్నమాట. వీటిని యాజ్ యూజువల్ గా అడుగు మందంగా ఉన్న మూకుడులో పడేస్తే స్కల్ వైన్ వచ్చేసిద్దంట. అది తాగిన తర్వాత చచ్చిపోయిన డీమెన్స్, పైలోకంలో ఏం పేకలాగా భూమి మీద ఏదో ఒకటి పీకి తిరుగుదామని ఉంటాయి కదా, అవి ఇవి తాగితే మళ్ళీ భూమి మీదకి రాగలుగుతాయి. భూమి మీదకి వచ్చాక వాటి వెక్కిలేశాలు దెయ్యాలేశాలు ఉంటాయిగా, ఏదో ఒకటి వేసుకుంటా తిరుగుతాయి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, వైన్ చేయడానికి సామాన్లు తెచ్చారు కదా, దానికోసం ఎవరినైతే చంపేశారో వాళ్ళు మళ్ళీ పైలోకానికి వెళ్ళలేదు, దెయ్యాల్లాగా భూమి మీదే ఉండిపోతారు. నెక్స్ట్ జన్మంటూ ఉండదంట. భూమి మీద దెయ్యంలా తేవడానికి ఈ ప్రాసెస్ ఇంకా సింపుల్ గా ఉంది కదా. అవన్నీ సామాన్లు ఎత్తకొచ్చి వైన్ చేసేది ఎవడో, దెయ్యం తాగేది ఎప్పుడు? ఇక్కడ జస్ట్ ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయితే దెయ్యాలు అయిపోతున్నారుగా. ఓకే, ఇప్పుడు ఏదో డిష్ మేకింగ్ ప్రాసెస్ చెప్పాక ఊళ్ళో ఒక ఆవిడని చూస్తాం. పాపం ఆవిడ చనిపోతుంది. అంటే వాళ్ళ ఊళ్ళో ఏదో ఒక వింత డిసీజ్ వచ్చేసి ఉంటది. ఇప్పుడే ఇక్కడికి ఈవిడ దగ్గరికి కామ్ అని చెప్పి బొడ్డోడు వస్తాడు. ఈ కామ్ గాడికి ఈవిడ చనిపోయే ముందు ఏం చెప్పిద్దంటే, ఈవిడకు ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయిని ఏమో ఫోంగు. ఏం చెప్పిద్దంటే, ఒక కాము, నా కూతురు ఫోంగు ఉంది కదా, ఊళ్ళో ఉన్న ప్రతిదీ గెలుక్కోవడం, దెయ్యాల చుట్టూ తిరగడం, వాటితో మాట్లాడడం, ఇట్లాంటి ఏదో గబ్బు పనులు అలవాట్లు నా కూతురు ఫోంగుకి చాలా ఉన్నాయి. అది పెద్ద కొద్దీ ఖచ్చితంగా ఏదో గబ్బుదైంది దాని దగ్గరకు వచ్చి, దాని చేత రెసిపీ మొత్తం తయారు చేయించి ఆ స్కల్ వైన్ క్రియేట్ చేయించి ఖచ్చితంగా ఏడో కాడ హోటల్ పెట్టించిద్ది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కామ్ గాడికి పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకంలో రెసిపీ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయిలేండి. అప్పుడే ఇక్కడ ఫోంగు ఇంకా వాళ్ళ నాన్న వీళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయింది. ఈ మ్యాటర్ ఏదో వాళ్ళ హస్బెండ్ కి చెప్పొచ్చుగా, లేదు కామ్ గాడికి బొడ్డోడికే చెప్పిద్ది. ఇంకో పక్క వాళ్ళ ఇంటి బయట చూస్తే సేమ్ ఈవిడకున్న జబ్బే, అంటే వ్యాధి అంటు వ్యాధిలో అంటుకుని ఈవిడ కూడా అక్కడికక్కడే చచ్చిపోతుంటది. చూస్తుండగానే చనిపోయింది. ఏదో యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటూ ఏదో గబ్బు వైన్లు చేయడానికి మాత్రం పుస్తకాలు తయారు చేసుకుని చచ్చారు. దాని బదులు ఈ వ్యాధికి మందు కనిపెట్టొచ్చుగా, అది కనిపెట్ట వీళ్ళు. కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత చూస్తాం. ఇప్పుడు ఇన్సిడెంట్ ఇదంతా జరుగుతుంది కదా, ఈ విలేజ్ నేమో కల్లు బౌండ్ కల్లు గువ్వు అని ఏదో ఉంటది. దాని మీనింగ్ నరకపు మట్టి మశానం అంట. బేసిక్ గా అంతకు ముందు వీళ్ళ ఊరికి ఒక మంచి నేమే ఉండాలి, కానీ వీళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికి అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. సో మన ఊరికి శాపం తగులుకుంది. దీనివల్లే నానా రకాల జబ్బులు వస్తున్నాయని ఊళ్ళో ఉన్న పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి ఒకరోజు ఈవినింగ్ కూర్చొని పకోడీలు తింటూ డిసైడ్ అయ్యారు, ఈ ఊళ్ళోంచి ఇంకెవడూ బయటికి వెళ్ళకూడదు, బయటోడు ఎవడో లోపలికి రాకూడదు. ఇలా గాని చేస్తే ఆ వ్యాధి ఉంది, అంటు వ్యాధి ఊళ్ళో అందరికి వచ్చేస్తుంది. అప్పుడే ఓ పిల్లోళ్ళు లెగిసి, ఎలాగూ ఊళ్ళో జనాలందరూ మన ఊరు మట్టి కొట్టుకుపోవడానికి ఐడియా వేశారు కదా, దానికి తోడుగా ఊరి నేమ్ కూడా చేంజ్ చేసేసి ఏదో కంపెనీ నేమ్ పెట్టండి అంటే, వాళ్ళ మంచి నేమ్ తీసేసి ఈ నేమ్ పెట్టారు. ఇంకా చెప్పాక నియమ నిబంధనలన్నీ అవి పెట్టుకుని దిగుతా ఉన్నారు ఇప్పుడు దాకా. అంటే ఆ ఊళ్ళో ఇద్దరు వింత జబ్బు వచ్చి చనిపోయిలా, అది చూసి ఈ డెసిషన్ తీసేసుకున్నారంట అంతా కలిసి. అయితే ఊరి పెద్ద ఒక ఆయన ఉంటాడు, ఒక్కడు ఉంటాడండి ముసలోడు, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే బయటికి వెళ్ళి రావచ్చు. ఈ ఛాన్స్ యూజ్ చేసుకుని ఊరి పెద్ద అప్పుడప్పుడు బయటకు వచ్చి సిటీలో పబ్బులో బాగా ఎగిరి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా ఉంటాడు. ఇప్పుడు ఈ 15 ఏళ్ల టైం అయిన తర్వాత ఊళ్ళో చూస్తే మిడ్ నైట్ టైంలో జనాలంతా ఈ విధంగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అదేంటా వీళ్ళ ఊరంతా సంకనాగిచ్చిందే కాక పక్కన కూడా టార్గెట్ చేస్తున్నారా అంటే, కాదు, ఫోంగ్ అని చెప్పిలా చచ్చిపోయిలా ఒక ఆవిడ కూతురు, ఆ ఫోంగ్ పాప పెళ్లి అంట. పెళ్లిలో వీళ్ళు ఇలాగే చేస్తారంట. వీళ్ళు ఏ పని తిన్నగా చేస్తావాలంటే వాళ్ళ మొహాలు చూస్తే చేసేలా ఉన్నారు తిన్నగా. ఇలా పెళ్లి ప్రాసెస్ ప్రకారం మిడ్ నైట్ ఆ మాస్కులు వేసుకుని అడవిలో దిగుతా ఉంటే, ఫోంగ్ అమ్మాయి ఉంది కదా పెళ్లి కూతురు, ఈ అమ్మాయికి దూరంగా అడవిలో 2 దెయ్యాలు కనిపిస్తాయి అన్నమాట. ఫోంగ్ పాప భయపడిపోద్ది
దెయ్యం దెయ్యం అని అనగానే చుట్టూ జనాలు కూడా కొంచెం భయపడిపోతారు. వీళ్ళు చేసే పనులకి అసలు ఆ భయానికి ఏమైనా సంబంధం ఉందా? అంత దట్టమైన అడవిలో మిడ్ నైట్ టైంలో ఆ దెయ్యాలే భయపడిపోయి వీళ్ళని దూరం నుంచి చూస్తున్నాయి చెట్టు వెనకాల దాక్కుని. వేరే దెయ్యాలు అయితే ఈ పాటికి వీళ్ళ దగ్గరకు వచ్చేసి భయపెట్టేవి. కానీ ఊళ్ళో ఎదవాళ్ళందరి గురించి ముందే తెలిసిపోయి దగ్గర కూడా రాకుండా దూరం నుంచే చూస్తున్నాయి. ఏందయ్యా మిడ్ నైట్ టైంలో కూడా మాకు ఈ అడవిడి అంటే ఈ టైంలో కూడా ప్రశాంతంగా బతకనివ్వదా అని చెప్పి దెయ్యాల బాధ. సర్లేండి ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ కలిసి అక్కడ మండపం పెళ్లి మండపం ఏదో కట్టే అడవిలో దూరంగా అక్కడికి వెళ్తారు. అక్కడే ఫోంగు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఫోంగు పెళ్లి సాంగ్ గాడితో అవుతుంది. ఇంకా సాంగ్ గాడి ఇదిగండి ఈడే వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి జరుగుతూ అడావిడంతా మొదలైద్ది. కాసేపటికి ఫోంగుకి మళ్ళీ దూరం నుంచి దెయ్యం కనిపించింది. ఫోంగు ఆ విషయం మళ్ళీ చెప్పిద్ది. బేసిక్ గా ఊళ్ళో ఇంకెవరికి అసలు కనిపించట్లా. సాంగ్ గాడికి ఇంకా ఒళ్ళు మండిపోద్ది. అవ్వక జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి అవుతుంటే ఏందే నాకు ఈ గోల ఏడున్నాయా దెయ్యాలు చెప్పు, తొక్కలో దెయ్యాలి వాటి చంపేసి వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి సాంగ్ గాడు పెళ్లి కొడుకు గడు 4 జనాలు వేసుకుని కలవలు పట్టుకుని అడవి లోపలికి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి భయంకరమైన డెసిషన్ తీసుకుంటే దెయ్యాలు మళ్ళీ చుట్టుపక్కల వస్తాయి. అసలు సాంగ్ గడికి పోయాక మళ్ళీ జనాలు కూడా రాడ్లో పట్టుకుని వెళ్ళిపోతారు. దెయ్యాలు కనిపిస్తే నెత్తి పగల కొట్టేద్దామని. పోంగు పెళ్లి కూతురు ఒంటరిగా కూర్చొని ఎప్పుడు వస్తారు ఎదవాలందరని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటది. అప్పుడే ఇక్కడికి కాముగాడు వస్తాడు. కాము గుర్తున్నాడుగా పోంగు వాళ్ళ మమ్మీ స్టార్టింగ్ లో పాతా నా కూతురు పోంగు ఉత్త ఎడ్డిదిరా, దానికి మిడ్ నైట్ టైంలో మనుషులు కాదు కరెంటు పోలు కనిపించిన దెయ్యం దెయ్యం అని కాల్ చేస్తది అని చెప్పిందిగా. ఆ బొడ్డోడే కాముగాడు పెద్దోడాడు, వీడు ఇక్కడే ఉంటాడు. బేసిక్ గా వీడికి ఫోంగ్ అంటే బాగా ఇష్టం అంట. చెప్పేంత ధైర్యం లాక పెళ్లి మండపం నుంచి దూరంగా నుంచొని చూస్తా ఉంటాడు. సాంగ్ గాడు మళ్ళీ వెనక్కి జనాలు తీసుకుని వచ్చేసి అడవిలో మాకు ఎవడు కనిపించలే భయపడి వెళ్ళిపోయి ఉంటదిలే అని అంటాడు. ఇంకా పెళ్లి కూడా కంప్లీట్ అయిపోయింది. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అయితే నైట్ పడుకున్నాక ఫోంగ్ కి మళ్ళీ దెయ్యం కనిపించింది కిటికీలో నుంచి. ఎంత ధైర్యం ఉందండి అసలు ఈ దెయ్యానికి. సాంగ్ గాడు లెగిసాడంటే మళ్ళీ రాడ్ ఎత్తుకుని వస్తాడు అనవసరంగా. సాంగ్ గాడు కాసేపు లెగుతాడులేండి. లెగిసి కిటికీలో చూసాడానికి ఆ దెయ్యం మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పింది కదా దీనికి మాటి దెయ్యాలు కనిపిస్తాయని. మేబీ అలాగే జరుగుతుందేమో. నెక్స్ట్ రోజు పొద్దున్నే ఒక ముసలాయన వాళ్ళ ఇంట్లో రక్తం ఎక్కడో కనిపిస్తూ ఉంటే భయపడిపోతాడు. ఏంటిదని వాళ్ళ కొడుకుని తెగ పిలుస్తూ ఉంటే ఎవడు రాట్లా. మనమే పోయి చూద్దామని చూస్తే వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడు. మామూలుగైతే మరి దారుణంగా చనిపోయి ఉంటాడు. వెంటనే ఇక్కడికి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్పాట్ కు వస్తాడు. పోంగు సాంగు కాముగాడు కూడా వస్తాడు. వన్ సైడ్ ప్రేమికుడు. ఆ ఊరి పెద్ద ముసలాయన కూడా వస్తాడు. కాముగాడు ఎందుకు వచ్చాడంటే వాడు డాక్టర్ అంట. అంటే ఊళ్ళో అందరిని డాక్టర్ అని పిలుస్తుంది. వాడు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే పక్కనే ఓ బొమ్మ కనిపించింది. ఆ బొమ్మకి చెయ్యి ఓడబీకేసి ఉంటది. ఈ చనిపోయిన అబ్బాయి చెయ్యి కూడా ఉండదు. అది కూడా ఓడబీక్కుని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. అది చూసి ఊళ్ళో అందరూ భయపడిపోతారు. ఇంత దారుణంగా ఒక మనిషిని మనూళ్ళో చంపేది ఎవడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఊళ్ళో ఉన్న పిచ్చోడు వచ్చి వీడిని ఒక దెయ్యం చంపింది అంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఫోంగు కూర్చొని సాంగ్ వాళ్ళ హస్బెండ్ తో చెప్తూ ఉంటుంది. మన పెళ్లి ఎందుకైందో నీకు తెలుసా అంటే ఎందుకు అని అడుగుతాడు సాంగ్. పాపేమో మన ఇద్దరు పెళ్లి జరిగితే ఊరికి చాలా మంచి అవుతుంది ఈ విషయం చెప్పే మన పెళ్లి చేశారు అంటే సాంగ్ గడేమో అవునా నాకెవడు చెప్పలేదు అసలు మన పెళ్లికి దీనికి సంబంధం ఏంటంటే పోంగేమో అయ్యన్ని నాకేం తెలుసు మంచి జరిగిద్ది అనుకుంటే మన పెళ్లి అయిన నెక్స్ట్ డేనే ఊళ్ళో ఒక 7 లేసింది. మన పెళ్లి వల్ల దెయ్యాలకు మంచి జరుగుతుందో మనకు మంచి జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటుంది. అప్పుడే సాంగ్ గడు నువ్వు ఎక్కువ తెలివితేటలు వాడమాకని చెప్పి ఏదో కూల్ చేస్తాడు. నెక్స్ట్ డే పోంగు తన బెస్ట్ ఫ్రెండ్ మిన్ అని ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని కలవడానికి వెళ్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ మిన్నికి ఒంట్లో అస్సలు బాలేదని కలవనివ్వదు. దాని తర్వాత ఇంక ఇంటికి పోతా ఉంటే పోంగుకి వన్ సైడ్ ప్రేమికుడు కామ్ గాడు కనిపిస్తాడు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సాంగ్ గాడు ఇక్కడికి వస్తాడు. సాంగ్ గడికి వీళ్ళిద్దరిని చూసి ఒళ్ళు మండిద్ది. దాంతో కామ్ గడిని తిడతాడు. కాము నా పెళ్ళంతో మళ్ళీ నువ్వు మాట్లాడుతూ కనిపించావు అనుకో ఏ కాలో చెయ్యో ఎగొట్టేస్తాను మళ్ళీ ఊళ్ళో నువ్వు ఒక్కడే డాక్టర్ నీకు నువ్వే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తా జాగ్రత్తగా ఉండాలని అంటాడు. దాంతో ఫోంగు నా బెస్టీతో నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఫోంగు బెస్ట్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందే మిన్ అని చెప్పి మిన్ను వాళ్ళ చెల్లిని చూస్తాం. ఈ చెల్లి మిడ్ నైట్ లెగిసి అడవిలో పడి తిరుగుతుంది. అప్పుడే ఓ దెయ్యమో ఏదో వచ్చింది ఏమొచ్చిందో తెలియదు. ఈ అమ్మాయి పీక పట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోద్ది. రోజుకి ఊళ్ళో వాళ్ళ ఓవర్ యాక్షన్లు ఎక్కువ అయిపోతే దెయ్యాలకు కూడా ఒళ్ళు మండిద్దిగా. పెద్దోళ్ళు అంటే వాటిలో పట్టుకుని తిరుగుతా ఉంటారు దెయ్యం కనిపిస్తే చంపేస్తానని. బుడ్డపిల్ల కూడా భయపడకుండా అడవిలో తిరుగుతుంది మిడ్ నైట్ లో. అందుకే ఎత్తపోయాయి. అయితే ఆ రోజు నైటే చూస్తే ఊళ్ళో ఇంకొకరు కూడా మిస్ అయిపోయారు. జనాలందరూ వెతుకుతా ఉంటారు. పొద్దున వాడి బాడీ దొరికిద్ది. కాకపోతే వాడి కాలు ఉండదు. ఈ బాడికి అర్థమైపోయి ఉంటదిగా వీళ్ళ పెళ్లి హడావిడిలో పడి మెయిన్ ఎస్పీ మర్చిపోయావే ఏంటి. మన మూవీ దేని గురించి రెడ్ వైన్ వచ్చి స్కల్ వైన్ గురించి. దానికోసం ఎవడో కాళ్ళు ఏళ్ళు అన్ని సేకరిస్తున్నాడు. సేమ్ రెసిపీ కాలు కావాలి చెయ్యి కావాలి వర్జిన్ అమ్మాయి కావాలి. మామూలుగా ఇలాంటి చేతబడి సినిమాలు చాలా రెసిపీలు అన్ని చూసా. దెయ్యాలు ఎప్పుడు ఆ వర్జిన్ అమ్మాయి కావాలనే గోల్ చేస్తుంటాయి ఎందుకో. పోంగి ఇప్పుడు ఆ మిన్ను బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి పోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ చెల్లి మిస్ అయిపోయింది కదా. ఆ రోజు నైట్ ఊళ్ళో వాళ్ళందరూ నైట్ బాగా కాపలా కాస్తూ ఉంటారు దెయ్యం మళ్ళీ వచ్చిద్దేమని. మేబీ నైట్ నిద్ర లేకపోవడం వల్లేమో పొద్దునికి విసుగు ఎక్కువైపోయి విసుక్కి నా వల్ల కావట్లేదు ఇట్లా నైట్లు నిద్ర లేకుండా తిరిగే బదులు మనం ఈ ఊరు వదిలేసి ఇంకా ఊరికి వెళ్ళిపోతాం బెస్ట్ కదా అని చెప్పి పోయే ముందు మన ఊరి పెద్ద ముసలోడు ఉన్నాడు కదా వాడు చెప్పిపోదాం లేకపోతే బాధపడతాడు వాడు ఒత్తొత్త చిన్న విషయాలకి కలిగే రకం అని చెప్పేస్తుంటది యాండి పెద్ద ఆయన. అప్పుడు ఎప్పుడో ఊళ్ళో ఒక ఆవిడకి ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయిందని చెప్పి అందరం కలిసి ఈ ఊళ్ళో కొండల్లాగా కదలకుండా ఏడే ఉండిపోయాం. ఇంకా మా వల్ల కాదు మీకేం మంచిగా నెలకు 4 సార్లు బయటకు పోయి అన్ని చూస్తూ వస్తున్నట్టున్నావు. వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాగే చీకిపోయిన డ్రెస్ ఏదో వేసుకుని పోతుంటావు. వచ్చేటప్పుడేమో ఫుల్ జీన్స్ వేసుకుని రేబాన్ కలజోడు పెట్టుకుని ఊగ
పోతా వస్తావు, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు కానీ మేము పోతామని అంటాడు. దానికి ఈయనేమో బయటికి వెళ్తే అందరూ చచ్చిపోతారు అంటాడు. ఇంకా జనాలకి ఒళ్ళు మండిపోద్ది. నువ్వేమన్నా యుగ పురుషుడు అనుకుంటున్నావంటరా, నువ్వు మాత్రం హ్యాపీగా బయటికి లోపలికి దిగుతా ఉంటావు, మేం దిగితే ఏమైంది అని కోప్పడి ఏం చేస్తావు చేసుకొని అక్కడి నుంచి అస్సలు మాట్లాడకుండా వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే అప్పటికి ఈవినింగ్ దాకా బాగా ఆలోచించి టిఫిన్లు అవి చేసి వెళ్దామా వద్దా అనుకుంటారు, కానీ ఇంకెళ్ళిపోతారు నైట్ అవగానే. అసలు దయ్యాల్ని లెక్క కూడా చేయట్లేదు వీళ్ళు. పొద్దున్నే డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, నైట్ అయితే ఏమైంది ఒక్క దయ్యం వస్తే మాత్రం ఏం బీకిద్దిలే అని ఇలా మిడ్ నైట్ పోతూ ఉంటది. ఇంకో పక్క ఇటు సైడ్ ఫోన్ గురించి చూస్తే వాళ్ళ నాన్నని అడిగిద్ది. వాళ్ళ నాన్న ఎవరు, ఆ ఊరి పెద్ద ముసలాయనే, లేకపోతే ఊళ్ళో ఎవరు చచ్చినా స్పాట్ కు ముందే ఎందుకు వచ్చేస్తున్నది ఫోంగ్ వాళ్ళ హస్బెండ్ కాముగాడు అంటే డాక్టర్, ఇతనేమో ఊరి పెద్ద, ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏం పని, ఇలా కూతురు కాబట్టి వస్తుంది. ఇప్పుడు అడిగిద్ది డాడీ ఊరికి శాపం తగిలింది అంటుంటావు, అసలు ఆ శాపం ఏంటి అని అంటే ఇతను చెప్తాడు. అదే ఆ శాపం ఎలా తగిలింది అనే విషయం ఏంటంటే, వీళ్ళ మమ్మీకి జబ్బు చేసింది కదా సినిమా స్టార్టింగ్ లో, సేమ్ అదే జబ్బు ఫోంగ్ కూడా చెయ్యబోతుంటే డాక్టర్ ఇంకా తీసుకుపోదామని చెప్పి ఊరి బయటికి వెళ్దామని వీళ్ళ డాడీ ఫోంగ్ తీసుకుని వెళ్తూ ఉంటే అడవి చివర ఎవరో ఒక ఆంటీ నిలబడి అదిగో అటు సైడ్ పోతే డాక్టర్ ఉంటాడు, బెల్లేసుకుని మళ్ళీ నువ్వు నీ ఊళ్ళోకి వెళ్ళిపో, ఇంకా నుంచి ఈ ఊళ్ళో నుంచి బయటికి నీ ఫ్యామిలీ తప్ప ఎవడు రాకూడదు అని చెప్పి అనిందంట. మ్యాటర్ ఏంటంటే అంతే అదే జరిగింది, ఇంక అంతకుమించి ఏం జరగలేదు. ఈ ముసలోడు చెప్పిందే నేను చెప్తుంది. లిటరల్లీ ఆంటీ చెట్టు కింద నిలబడి మీ ఫ్యామిలీ వాళ్ళు తప్ప ఎవడో బయటకు రాకూడదని అనింది. దాన్ని శాపం అనుకొని ఊళ్ళో జనాలందరికి ఇంక చెప్పి ఊళ్ళో నుంచి ఇంకా బయటికి ఎవడిని రానిట్లేడు. పాపం మేబీ ఆవిడ సండే రోజు కదా మార్కెట్ లో జనాలు ఎక్కువ అవుతారు, ఇప్పుడు రాని మాక అని ఏదో ఉద్దేశంలో అనిందేమో, అది కూడా తెలియదు వీడికి. ఒక మాట అనగానే ఇక శాపం అందరిని బెదవ కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. నేనేం జోక్ చేయట్లేదు, వాడు చెప్పిన శాపం అదే. ఇప్పుడు ఫోన్ అడిగిద్ది డాడీ ఈ శాపం గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, చెప్పు తీసుకొని కొడతారు ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం చెప్తే. మనిషి అన్నోడు ఎవడన్నా దీన్ని శాపం అంటారు, అసలు నాకు చెప్పడం ఇష్టం లేదు నేను చెప్పను అంటాడు. ఇంకో పక్క వీళ్ళు మిడ్ నైట్ అడవిలో ఇప్పుడు తిరుగుతున్నారుగా, చూస్తుంటే వీళ్ళు 2 రోజుల నుంచి అడవిలోనే ఇటు పడి తిరుగుతా ఉన్నట్టున్నది. ఎప్పుడైనా ఊళ్ళో నుంచి బయటకు పోయి సస్తే కదా అసలు ఊళ్ళో నుంచి బయటకి ఎట్టపోతాం అనే విషయం తెలియడానికి. దానివల్ల ఈ బయటకు పోదాం అనుకున్న బ్యాచ్ అంతా ఏడేపడి తిరుగుతా ఉంటది. కనీసం పొద్దున్న టైంలో పోయినా చెట్టు కింద కనబడే అంటే అది అటు సైడ్ బాగుండి అని చెప్పి ఏదో చెప్పుండేది. వీళ్ళు నైట్ వచ్చి వచ్చేది. అయితే నిజానికి ఇక్కడ వీళ్ళు చూస్తుండగానే కొంచెం బయటికి వెళ్తున్నారు అనగానే అక్కడ ఒక అమ్మాయికి బాడీ మొత్తం ఒకటే దొరద ఏదో ర్యాషెస్ వచ్చేసి అదో రకంగా అయిపోతూ ఉంటది. అది చూసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళంతా భయపడిపోయి నిజంగానే బయటికి వెళ్తే మన జబ్బులు వచ్చేస్తాయిలే అని ఇంకా లగో మళ్ళీ వెనక్కి ఆ విలేజ్ గా బయలుదేరుతారు. మేబీ అడవిలో బురదకుంటాకి ఏమైనా తగిలిందో అది చెక్కింగ్ కూడా ఏం లేదు, అంతా లగడతాడు. కానీ కాసేపు చూస్తే అదేమో ఆకో కాయో దాని పని కాదు, నిజంగానే ఆ అంటు వ్యాధి ఉంది కదా బయటికి వెళ్ళడానికి అవి చేసేవే వాళ్ళందరికీ వచ్చేసి ఉంటది. పరిగెత్తుకుంటూ ఆ పెద్ద ఆయన ముసలాయన ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఆ జబ్బు పట్టేసి అందరూ చచ్చిపోతుంటారు. అక్కడే అక్కడే నుంచొని చూస్తా ఉంటది. ఇది దెయ్యాలని తప్ప మనుషుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేయదు అనుకుంటా. ఇంకా విలేజ్ లో ఉన్న మిగతా వాళ్ళందరికీ అర్థమైపోద్ది, అమ్మో ఈ ముసలోడు ఇప్పుడు దాకా ఏది క్లారిటీగా చెప్పలేదు కానీ చెప్పింది నిజమే, మన ఊరికి ఏదో శాపం తగిలింది అని కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్ గా ఫిక్స్ అయిపోతారు. మా ఊరి పెద్ద ఏం చెప్తే అది తప్ప ఇంకేం చేయమని. ఇప్పుడు నెక్స్ట్ డే వాళ్ళ పాప తప్పిపోయేలా వాళ్ళ మమ్మీ పాపం బాగా బాధపడుతూ పక్కనే చెరువేదో ఉంటే అలా నీళ్ళల్లో దిగుతుంది. ఆవిడతో పాటు ఇంకో 4 పిల్లలు కూడా దిగి ఏదో భయంకరమైన దెయ్యం సాంగ్ పాడతా ఉంటది. అప్పుడే మిన్ను ఫోంగు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నీళ్ళలోకి వెళ్ళి పదమ్మా ఏంది ఈ టైంలో ఇవ్వాలా అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటది. కానీ అప్పుడే నీళ్ళలోంచి ఏదో చెయ్యి వచ్చి ఆ మిన్నును పట్టుకుని వెళ్ళిపోయింది. నీళ్ళల్లో దిగింది వాళ్ళు, పాటలు పాడుకుంది వాళ్ళు, కానీ ఆ దెయ్యం లాస్ట్కి వచ్చి మిన్నును లాక్కుని వెళ్ళిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా తెగెదుగుతుంది మిన్ను గురించి. పాపం ఎక్కడ దొరకదు, వీళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు. ఊళ్ళో ఉంటే దెయ్యం లాక్కపోతుంది, బయటికి వెళ్తే అంటువ్యాధి వస్తుంది. అయితే ఆ రోజు మిడ్ నైట్ మనం ఫోంగుని చూస్తాం. ఫోంగ్ అలా నైట్ లెగిసి ఎక్కడికో వెళ్తూ ఉంటది. కళ్ళు ఏమో నల్లగా అయిపోతాయి. ఇన్ని రోజులు దీనికి దెయ్యం పట్టింది అనుకున్నాం, కానీ లాస్ట్ కి ఇదే దెయ్యం అవుతున్నట్టుంది. నెక్స్ట్ రోజు ఊళ్ళో మళ్ళీ ఒకడు పోతాడు. ఈసారి ఇంకా ఏం బాడీ పార్ట్ లివరా కిడ్నీయే ఏదో బాడీ పార్ట్ పోయింది. ఈ పాటికి ఇంకా ఊళ్ళో జనాలందరికి అర్థమైపోయింది ఎవడో ఖచ్చితంగా స్కల్ వైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అందుకే బాడీ పార్ట్లు ఓడబిక్కుని పోతున్నాడు అని. ఊళ్ళో అందరికీ తెలుసు ప్రాసెస్, ఆ వైన్ ఎలా చేయాలనేది. ఏమేం పార్ట్లు మిస్ అయ్యి చూస్తే ఇంకా ఎక్కేసింది అందరికి. బడికి పోయి చదువుకుంటా అంటే ఇవన్నీ నేర్చుకుంటున్నారు వీళ్ళు ఊళ్ళో కూర్చొని. అయితే ఇప్పుడు జనాలు ఈ ఊళ్ళో పెద్ద మనిషి ఉన్నాడుగా, ఈ ముసలాయంటో ఏంటి పెద్ద మనిషి, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అంటే దానికి ఇంకా నుంచి ఊళ్ళో ఒక్క చావు కూడా ఉండదు, మొత్తం నేను చూసుకుంటాను అంటాడు. నెక్స్ట్ రోజు నైట్ అవగానే ఫోంగు ఏంది బయట సౌండ్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి బయటకు వచ్చి చూసిద్ది. బయట ఎవరో దెయ్యం లాంటి ఒక ఆవిడ వచ్చి ఇంకెవడ మీద పడిపోయి వాడి కిడ్నీలు తీసేసి ఇడ్లీలు తిన్నట్టు తినేస్తా ఉంటది. ఫోంగు చాలా భయపడిపోయింది. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ సాంగ్ గడిపోయి ఓదే సాంగ్ బయట దెయ్యం ఉంది, అది సాంబార్ లేకుండా ఇడ్లీలు తినేస్తుందా, నువ్వు బయటకు పోయి దాన్ని ఏదో ఒకటి చేయాలంటే సాంగ్ గడేమో ఏంది మే నువ్వు మామూలు మనుషులతో మాట్లాడదాం వాళ్ళతో కలవడం ఏం ఉండవా, పొద్దునే సాయంత్రం
దాకా దెయ్యాలనే చూస్తుంటావు నువ్వు. అసలు విషయం గుర్తుపెట్టుకో, దెయ్యాలు అనేవి భూమి మీద ఉండవు అని అంటాడు. ఈడు ఉండే ఎదవ కంప విలేజ్ కి అసలు వీడు చెప్పే మాటలకి అసలు దెయ్యాలు ఉండవు అంటాడు ఏంటి. అట్లీస్ట్ సిటీలో ఉండి దెయ్యాలు లేవు అంటే కొంచెం దెయ్యాలు కూడా ఫీల్ అవ్వవు. సర్లే ఇప్పుడు మనం సిటీ లోపలికి వెళ్ళి ఆ దెయ్యాలని భయపెట్టాలంటే ట్రాఫిక్ లో తప్పిపోయే ఛాన్స్ ఉంది అని దెయ్యాలు లైట్ తీసుకుంటాయి. ఊళ్ళో అందులో ఇట్లాంటి గబ్బుల్లో ఉండి వీడు దెయ్యాలు లేవంటాడు. అయితే ఇప్పుడు ఫోన్ హస్బెండ్ సాంగ్ గాడితో పని చేయట్లా. నా బెస్టీ కామ్ గాడు ఉన్నాడు కదా, వాడితో పాటు కలిసి మిస్టరీ సాల్వ్ చేద్దామని, ఆడితో పాటు కేసు సాల్వ్ చేద్దామని తిరుగుతా ఉంటే ఒక అతను చెప్తాడు, ఓ పాప తప్పిపోయేలా స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న చెప్తాడు. ఇప్పుడు ఆ దెయ్యం ఉంది కదా, ఎంతమంది అయితే చచ్చిపోతున్నారు, అది ఎంతమంది చంపేస్తుందో ఖచ్చితంగా వాళ్ళందరి పక్కన ఓ బొమ్మ పెడుతుంది. సేమ్ ఒకే టైప్ బొమ్మ. ఆ దెయ్యం మనిషిలోంచి ఏ బాడీ పార్ట్ ఓడబీక్కొని పోతుందో ఆ బొమ్మలో కూడా ఆ బాడీ పార్ట్ అనేది ఉండటం లేదు. అందుకని వీడు ఏం ప్లాన్ వేస్తాడు, ఇప్పుడు ఊళ్ళో ఇట్లాంటి బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని బొమ్మలు మనం తీసేసుకుని ఏదో అలమారలో దాచిపెట్టేసాం అనుకో, అప్పుడు ఆ దెయ్యం బొమ్మల్లాక ఏం చేస్తుంది, ఏం చేయలేదు కదా. అంటే ఆ దెయ్యం బొమ్మల స్టాక్ అయిపోయిందని కొత్త బొమ్మలు వచ్చేదాకా మనుషులు చంపదు అని చెప్పి ప్లాన్ వేస్తాడండి. నిజంగా నేనేసిన ప్లాన్ కాదు, నేనేస్తే ప్లాన్ ఇలాగే ఉండొచ్చేమో గానీ ఇది మాత్రం నిజంగా ఈడేసిన ప్లానే. అంటే అసలు వాడు దాన్ని దెయ్యం అనుకున్నాడా లేకపోతే సెకండ్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటున్నాడా? అది ఏదో జనాలకి సింబాలిక్ గా కొంచెం తొందరగా అర్థం చేసుకుంటారు, వాడు బాడీలో ఏ పార్ట్ మిస్ అయిపోయింది అనేది వాళ్ళు గెలుక్కొని ఎత్తుకోవడం కంటే బొమ్మలో చూస్తే డైరెక్ట్ గా తెలిసిపోయిద్దని ఈజీ చేద్దామని ఆ పని చేస్తుంది. ఆ మాత్రం దానికి బొమ్మలని దాచిపెట్టేస్తే ఆ దెయ్యాలు ఆపేస్తాయి పనులు చేయడం. ఈ పేతాస్ బోధ వేసుకుని ఇప్పుడు అందరూ కలిసి ఆ దెయ్యాన్ని ఆపాలి. దెయ్యానికి కానీ ఈ విషయం తెలిసిందంటే చీనా యాదవ బతుకు దీని బదులు పక్కకు వెళ్ళిపోదామని వెళ్ళిపోద్ది. కాము ఫాంగ్ ఇద్దరు కలిసి ఈ ఐడియా బాగుంది, మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, చేసే ముందు ఊరి పెద్ద మా డాడీ ఉన్నాడు కదా ఆయన చెప్దామని పోయి చెప్తే ఈడేమో నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటాడు. ఇవన్నీ చేస్తే చెట్టు కింద ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడకి మళ్ళీ కోపం వచ్చిద్దేమో, ఇక్కడ ఎలా నడుస్తుందో అలాగే నడవనిద్దామని చెప్పి ముసలోడు అంటాడు. ఈడేదో పబ్బులో కలిసి ఉంటాడు ఖచ్చితంగా ఆవిడ్ని. అయితే ఆ రోజు మిడ్ నైట్ చూస్తే ఫాంగ్ మళ్ళీ దెయ్యం లాగా కళ్ళు చేంజ్ అయిపోయి గాలిలోకి ఎగుస్తా ఉంటది. అయితే ఇక్కడ ఫాంగ్ ఎలా చేస్తుందో ఎగ్జాక్ట్ గా కామ్ గాడి వాళ్ళ డాడీకి కూడా అలాగే అవుతుంది. కాసేపటికి ఆ కామ్ డాక్టర్ వాళ్ళ డాడీ చచ్చిపోతాడు, తలకాయ పీకపోతాడు. చెప్పిలా వైన్ చేయడంలో తలకాయ అనేది మెయిన్ డిష్ అని, దానికోసమే ఎవడు ఎత్తపోయాడు. ఇక్కడ మనకి ఫోంగే ఇదంతా చేస్తుందని అర్థం అవుతూ ఉంటది. అయితే డాక్టర్ వాళ్ళ డాడీ చచ్చిపోగానే ఊళ్ళో ఉన్న జనాలందరికీ ఒళ్ళు మండి ముసలాయన దగ్గరకు వస్తాడు. ఈ ముసలాడు ఏదో పోటుగాడిలా కాదో చెప్పిలా, ఊళ్ళో ఇంకా ఒక్క చావు కూడా జరగదు, అన్ని నేనే చూసుకుంటాను అని వాగాడు కదా. అట్లీస్ట్ వీళ్ళ కూతురు ఇంకా ఫ్రెండ్ గాడి కలిసి ఏదో గబ్బు ప్లానే వేసారో అనుకుందాం. వాళ్ళ ట్రై చేస్తుంటే దాన్ని కూడా ట్రై చేయలేదు. నేనే ఏదో పీకుతానని చెప్పి మంచం వేసుకుని బయట పడుకో ఉంటాడు. ఎప్పుడు ముసలాన్ని అందరూ తిడుతూ ఉంటారు, ఏదో పీకుతా అన్నావు కదా ఏం చేస్తున్నావు ఎప్పుడంటే, ఫోన్ అప్పుడే వచ్చి మాదంతా చాలా అమాయకమైన ఫ్యామిలీ, మమ్మల్ని ఏం అనొద్దంటది. ఊళ్ళో వాళ్ళు ఏమో చేస్తున్నా, మా ఫ్యామిలీ అయితే మీకేం అమాయకంగా బాగానే బతుకున్నారు. ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటే అప్పుడు ఆ పెళ్లి కొడుకు గాడు సాంగ్ గాడులా వాడొచ్చి, నాకు తెలిసి ఖచ్చితంగా ఇదంతా చేస్తుంది నా పెళ్ళామే, నైట్ అవగానే రోజు నిద్రపోయాను అనుకుంటుంది, కానీ నాకు బేసిక్ గా మిడ్ నైట్ 1 అవుదేదాకా నిద్ర పట్టదు. ఇదేమో 11 గంటకే లెగిసి దెయ్యం వాళ్ళ మొహం పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటది, వచ్చేటప్పుడు ఏవేవో వస్తువులు తెస్తా ఉంటది. కావాలంటే చూడండి చచ్చిపోయిన వాళ్ళ వస్తువులన్నీ దీని బ్యాగ్ లో ఉన్నాయని చెప్పి చూపిస్తా ఉంటాడు. దాంతో ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక గదిలో పడేస్తారు. ఇంకో పక్క కాముగాడు డాక్టర్ వాడికి ఒక పుస్తకం కనిపించింది. ఓంగు వాళ్ళ మమ్మీ చనిపోయేటప్పుడు స్టార్టింగ్ లో ఒక పుస్తకం కూడా ఇచ్చిల్లా, రెసిపీ లిస్ట్ ఉంటది, ఇందులో జాగ్రత్త చదువుకొని. వీడు ఇప్పుడు ఫస్ట్ టైం దీన్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఏముంటదంటే పోంగు వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ మమ్మీతో కలిసి కొంతమంది మమ్మీలందరినీ చంపేసిందంట. అంటే అది వాళ్ళ ముత్తాతలు వాళ్ళ బ్యాచ్ లో కొంతమంది 100 సంవత్సరాల క్రితమా ఊళ్ళో బ్లాక్ మ్యాజిక్ లు ఇట్లాంటి గబ్బు పనులన్నీ చేస్తున్నారు, ఇది మంచి పని కాదని చెప్పి అనుమానం వచ్చిన వాళ్ళందరిని అలా పోగేసి పాపం వాళ్ళందరి మీద పెట్రోల్ అవి పోసి తగలెట్టేశారంట. వాళ్ళందరూ అక్కడే చనిపోయేది. అన్ని 100 సంవత్సరాల క్రితం జనాలు చేతబడులు కాకపోతే కలెక్టర్ లో డాక్టర్ కోర్సులకు ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అవుదామన్నా అవనెత్తారు. అసలు చాలా మంది తగలేసేసారు కదా, అందులో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంది, ఆవిడని కూడా చంపేశారంట. అయితే ఆవిడ చనిపోయే ముందు చనిపోతూ ఒక భయంకరమైన దెయ్యం సాంగ్ పాడుతూ ఉంటది. చేతబడిలో ఎన్నో రకాల విధానాలు ఉంటాయని చెప్పానుగా, అందులో ఒకటి అప్లై చేస్తుంది. భయంకరమైన దెయ్యం సాంగ్ పాడుతూ ఉన్నప్పుడు, అంటే ఆ టైంలో సాంగ్ పాడేది కాబట్టి ఆ భయంకరమైన సాంగ్ ని ఇప్పుడు ఎవడు పాడినా ఈ దెయ్యం వేషంలో ఇంకా ఆవిడ అక్కడికి వచ్చేసింది చనిపోయాక. ఆ రోజు నీళ్ళల్లో పిల్లలందరూ దిగి పాటలు పాడుకుల్లా, అంత్యాక్షరి టైంలో ఈ పాట కూడా పాడేది, ఏదో తెలివి పాడేశారు. అప్పుడే ఎవడు కూడా వచ్చేసింది. అంతకు ముందే చాలా సార్లు వచ్చిందిలేండి. ఇప్పుడు ఆవిడే దెయ్యం అయిపోయి ఇదంతా చేస్తుందా ఏంటో అంటే, దెయ్యాలకు అంత సీన్ లేదమ్మా. వైను అదంతా చెయ్యాలంటే అది చిన్న ప్రాసెసా. మనుషులంటే ఒక్కొక్క షాపుకు పోయి కావాల్సిన సామాన్లు మూకుళ్ళు అన్ని ఎత్తుకొని లిస్ట్ లో టిక్కు పెట్టుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు దెయ్యం పోయి కిరాణా షాపులన్నీ తిరిగి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని పని చేసుకుంటూ ఉంటే అసలు ఎంత దరిద్రంగా ఉంటది. దెయ్యాలనేవి పనులు చేసే రకం కాదు, చెయ్యించే రకం. అవి చెయ్యవు కూడా, చేసిన మొహన్ వస్తుంది. సో అందుకే చెయ్యవు. ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు అంటే, ఇప్పుడు సాంగ్ ఇంకా వాళ్ళ నాన్న
బక్కోడిని అందరినీ గదిలో పడేసిల్లా. వీళ్ళందరూ ఇంకా కట్లు ఇప్పించేసుకుని జనాల ముందుకు వచ్చి చెప్తారు, ఇదంతా చేసింది నిజానికి నేను కాదు. అదే ఫాంగు ముసలోడు అందరూ వచ్చి చెప్తారు, ఇదంతా చేసింది నేను కాదు, నా హస్బెండ్ సాంగ్ గాడు నిజంగా ఇదంతా చేశాడంట. సాంగ్ గాడు వాడు ఉంగరం పెళ్లి ఉంగరం వల్ల దాన్ని ఆ శవాల దగ్గర ఎక్కడ పడేసుకున్నాడు. సో ఆ ఉంగరం తీసి ఇదిగో ఈడే చేసాడు ఇదంతా అని చెప్పగానే సాంగ్ గాడు సర్లే నేనే చేశాను లేవమ్మా మీరు మీకు అలా అని చెప్పి ఒప్పేసుకుంటాడు. వీడికేం వచ్చింది అంటే సినిమా స్టార్టింగ్ లో ఫాంగ్ వాళ్ళ మమ్మీ చనిపోయింది కదా, అప్పుడే నేను ఇంటి బయట ఇంకొక ఆవిడ కూడా ఒక ఆవిడ చనిపోయిందని చెప్పానుగా, అంటువ్యాధి వెంటనే అంటుకొని ఆవిడ కూడా అక్కడక్కడ చచ్చిపోయింది. ఆవిడ ఈ సాంగ్ గడు వాళ్ళ మమ్మీ అంట. సాంగ్ గడు వాళ్ళ మమ్మీ పాపం అర్ధాంతరంగా చనిపోవడం వల్ల వీడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉన్నప్పుడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవిడ దయ్యం అయిపోయిందని చెప్పిలా ఆ దయ్యం మన సాంగ్ గడి దగ్గరికి వచ్చి, సాంగ్ సింపుల్ ప్రాసెస్, నీకు సిటీ కూడా ఇస్తాను, సామాన్లు ఇష్టం ఉంటుంది, నువ్వు అన్ని ఎత్తుకొచ్చి అడుగు లోతుగా బాగా మందంగా ఉన్న మూకుడులో హెరిటేజ్ నెయ్యి వాడి మొత్తం వైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసావనుకో నేను మీ మమ్మీని బతికించేస్తాను మళ్ళీ అని అనగానే సాంగ్ గడు వెంటనే ఒప్పేసుకుంటాడు. వీడు పిచ్చి తలకాయ వేసుకొని అంటే ఆ దెయ్యమే మళ్ళీ చచ్చిపోయాక బతికి రాలేక ఈడి చేతి ఏదో పనులు చేయించుకుంటా ఉంటే అది వచ్చాక వాళ్ళ మమ్మీని ఎలా బతికించిద్ది. సైలెంట్ పాపం వీడు వాళ్ళ మమ్మీ కోసం అలా బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు మిడ్ నైట్ అవగానే ఇంకా దెయ్యం వచ్చిద్ది, వీడిని పొజెస్ చేసిద్ది. వీడు ఇంకా పొద్దు నుంచి ఎదవకాలు ఎక్కువైపోయి నాకు బాగా అలసిపోయాను నేను మూడ్ లేదు అని అనింది అనుకో, ఇంకా దెయ్యం సాంగ్ గార్డ్ లోపల కాకుండా ఫోంగు లోపలికి వెళ్ళిపోయి ఫోంగు చేత పనులు చేయించుకునేది. అలా డే బై డే షిఫ్ట్లు వేసుకుని ఆ దెయ్యం ఫోంగు సాంగ్ ఇద్దరు బాడీలో దిగి దాని పని ఏదో చేసుకుంటా ఉంది. మాటికి ఫోంగు కళ్ళు నల్లగా ఎందుకు అయ్యాయి, ఎందుకంటే ఫోంగు లోపలికి వెళ్ళేది అప్పుడప్పుడు. ఇప్పుడు ఒక్కసారి చూడగానే యుద్ధం మొదలైద్ది. ఎవడికి ఆ కాముగా డాక్టర్ వల్ల వాడికి ఇంకా సాంగకి మధ్యలో వీళ్ళిద్దరు తనుకుంటా ఉంటారు. సంబంధం లేకుండా వీళ్ళ మధ్యలోకి వచ్చి ఎందుకు తనుకుంటామో మనకు తెలియదు ఆ టైంలో. అంటే నీ వల్లే అయింది అని వీళ్ళు తన్నుకుంటున్నప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, ఊళ్ళో జనాలంతా అమ్మో వీళ్ళు మరి దారుణంగా అనుకుంటున్నారు, పక్కనే ఉంటే మనకి దెబ్బలు తగులుతాయేమో మనకెందుకు వచ్చిన గోలని అందరూ ఎవడు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటారు. వీళ్ళని ఎత్తపోయి ఆ ఊరు అవతల ఆంటీకి పట్టించాలి. కానీ ఇప్పుడు ఈ ఊళ్ళో ఇప్పుడు ఆ దెయ్యం ఉంది, అది వైన్ చేయించుకుంటుంది, తర్వాత తాగాలి, షాప్ పెట్టాలి, పని ఉంది, ఓకే. కానీ మధ్యలో సంబంధం లేకుండా ఈ అంటువ్యాధి ఎందుకు, అదేవుడు ఎత్తుకొచ్చాడు అంటే ఆ దెయ్యం వచ్చింది షర్బత్ ఏదో చేయించుకుంటుంది చేసుకొని, అంటే ఆ శాపము బయటికి వెళ్ళకూడదు ఏంటిది గోల. సైలెంట్ కాముగాడు మొహాన్ కేసు ఒకటి కొట్టగానే కాముగా మూల కూర్చుంటాడు. సాంగ్ గడు ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోతాడు. ఇప్పుడు ఫోంగు ఇంకా ఎత్తుకుంటూ వెళ్ళిద్ది. వాళ్ళ ఫ్రెండ్ మిన్ని కనిపించింది అప్పుడే, బెస్ట్ ఫ్రెండ్ మిన్ని ఇంకా బతికే ఉంది. అంటే దెయ్యానికి లాస్ట్ గా వచ్చిన అమ్మాయి కావాలని చెప్పిల్లా, అందుకే అమ్మాయిని ఇక్కడ దాచి పెట్టుకుని తెచ్చుకొని కరెక్ట్ టైంకి ఇక్కడికి ఇప్పుడు సాంగ్ గడు వచ్చి వీళ్ళిద్దరిని ఫోంగుని మిన్నిని ఇద్దరిని తెగదంతా ఉంటాడు. అప్పుడే ఫోంగు తెలివిగా ప్రదర్శించి మీ మమ్మీ అక్కడ ఉంది చూడు అనగానే సాంగ్ గడు ఎక్కడ అని చెప్పి తిరుగుతాడు ఇటు. దాంతో ఫోంగు సాంగ్ ను ఒక్క పొడుచు పొడవగానే వాడు అక్కడే చచ్చిపోతాడు. సాంగ్ గడు వాళ్ళ మమ్మీ అంటే ఎంత ఇష్టం అండి. ఏదైతే అక్కడికి ఆ దెయ్యం వల్ల ఆ దెయ్యం ఇంకా ఇక్కడికి వచ్చేస్తుంది, వీటితో పని చేయట్లేదు పని అవ్వట్లేదని వచ్చి ఆవిడ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి కావాల్సిన షర్బత్ సామాన్లన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి పెట్టేశాడు. ఇవిడ రక్తం కావాలి కొంచెం తీసేసుకుంటాడు. అంటే సామాన్లు తెచ్చి ఊళ్ళో ఎదవగాలంతా ఆగిపోయాక నీట్ గా ప్రశాంతంగా వీడియో తీసుకొని చేద్దామని ఉన్నాడు. కానీ లేట్ అయిపోయింది. అయితే ఈ దెయ్యం వచ్చి మిగతా ప్రాసెస్ చేసేసుకుంటారు లేండి. వైన్ అంతా కంప్లీట్ అయిపోయి ఇది తాగేస్తుంది దెయ్యం అనుకునే టయానికి మన ఫోంగు ఆ వైన్ లో స్కల్ వైన్ లో అడవి కదా పక్కన చక్కా లవంగం చెట్లు చాలా ఉన్నాయి, అంత చక్కా లవంగం గసగసాలు అన్ని తీసుకొచ్చి ఆ వైన్ లో పడేసిద్ది. తెలిసిందేగా బిర్యానీలో చక్కా లవంగం మిరియాలు బాగా ఎక్కువైతే ఎట్టుంటది, ఘాటుగా ఉంటది. ఈ చేసిన పనికి వైన్ మొత్తం కంపు అయిపోయి ఉంటది. పాపం ఆ దెయ్యానికి ఒళ్ళు మండిపోయి దోసేయి 15 సంవత్సరాల కింద చెప్పి ఆ గాలోడికి మీ మొగుడికి వైన్ ఇట్ట దెయ్యాలా ప్రాసెస్ ఎట్ట అని చెప్పి, కానీ వాడికి ఎంత టైం పట్టింది ఇది చేయడానికి. నా 15 ఏళ్ల జీవితం వాడికి చదువు చెప్పడానికి అయిపోయింది వైన్ ఎట్ట చేస్తా అనేది. వాడు ఇప్పటి చేస్తే నువ్వేంది సడన్ గా చక్క మొక్కేసి కంపు చేసేసావు అని ఇప్పుడు అది ఏమైనా చేసిద్ది అనుకుంటున్నారా, దానికి అంత సీన్ లేదండి. ఎవడన్నా షర్బత్ చేస్తే తాగుదాం అని చెప్పి ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేదు. పాపం ఫోంగుకి శాపనార్థాలన్నీ పెట్టి అని వెళ్ళిపోయింది. ఇంకో పక్క చూస్తే చాలా మంది చచ్చిపోయారుగా, వాళ్ళందరికీ సమాధి కట్టి భోజనాలు పెట్టేస్తారు ఊళ్ళో. బేసిక్ గా షర్బత్ తో చేయలేదు కదా, కంప్లీట్ అవ్వలేదు, ఆ దెయ్యం తాగలేదు, దానివల్ల వీళ్ళ ఆత్మలు ఇంకా నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతాయి, లేకపోతే ఏడేడు అడవిలో తిరిగేవి. అలాగని ఇప్పుడు ఆ దెయ్యం మళ్ళీ కాదని ఏం లేదు, ఎవడొకడు దొరికినప్పుడు వాళ్ళని గెలికి మార్చడానికి ట్రై చేస్తూ ఉంటది. ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.